పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. 2 వారాలకు పైగా జరిగిన 2024 ప్యారిస్ ఒలింపిక్స్ ఘనంగా పూర్తయ్యాయి. జూలై 26 నుంచి ప్రారంభమైన ఈ గ్రాండ్ స్పోర్ట్స్ ఈవెంట్ ఆగస్టు 11 అంటే నిన్నటితో ముగిసింది. ఎన్నో వివాదాల మధ్య జరిగిన ఈ ప్యారిస్ ఒలింపిక్స్ 32 క్రీడాంశాల్లో 10,000 మంది పైగా పోటీదారులు పథకాల కోసం పోరాడారు. భారత్ నుంచి మొత్తం 117 మంది అథ్లెట్లు ఒలింపిక్స్లో పాల్గొన్నారు. కానీ ఈ ఒలింపిక్స్లో భారత్కు ఆశించిన స్థాయిలో విజయం దక్కలేదు. ఈ క్రీడల్లో భారత్ కేవలం 6 పథకాలు మాత్రమే గెలుచుకుంది. వీటిలో 1 రజతం, 5 కాంస్య పథకాలు ఉన్నాయి. ఒలింపిక్స్ ముగింపు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ క్రమంలో ప్యారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకలు సోమవారం ఆగస్టు 12న ఉత్తర ప్యారిస్ స్టేడ్ డి ఫ్రాన్స్లో జరిగాయి. ముగింపు వేడుకలు రాత్రి 12 గంటలకు ప్రారంభమయ్యాయి. ముగింపు వేడుకల్లో భారత్ నుంచి 22 ఏళ్ల షూటర్ మను బాకర్, హాకీ లెజెండ్ పిఆర్ శ్రీజయ్ జెండా బేరర్లుగా వ్యవహరించారు. మను బాకర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో కాంస్య పథకాన్ని గెలుచుకున్న మొదటి భారత మహిళగా, మిక్స్డ్ షూటింగ్ ఈవెంట్లో సరబ్జోత్ సింగ్తో కలిసి కాంస్య పథకాన్ని గెలుచుకుంది. అలాగే పురుషుల హాకీలో కాంస్య పథకం సాధించి హాకీకి వీడ్కోలు పలికిన పిఆర్ శ్రీజేష్ మను బాకర్తో కలిసి పథకధారణ చేయనున్నారు. పథకాల కోసం జరిగిన పోరాటం ఎంతో గొప్పగా ఉంది అంటూ ఆటగాళ్లు ప్యారిస్కు వీడ్కోలు తెలిపారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.